హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద ఇంగ్లీష్ గ్రామర్ విత్ ద హిందూ పేపర్. సో ఈ యొక్క ఏదైతే మనం ఈ యొక్క హిందూ పేపర్ ద్వారా మన ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఎలా నేర్చుకోవాలో మనందరికీ కూడా ఆల్రెడీ మనం చెప్తూనే ఉన్నాం. ఏదైతే ఉందో మనకు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఇవన్నీ టెన్సెస్ అని మనకు బాగా ఐడియా ఉంది. సో ఏదైనా కానీ ఒక ఐడియా, ఒక రీకాల్ కావాలంటే ఆల్రెడీ నేను యొక్క వీడియో అనేది డిస్క్రిప్షన్ లింక్ కానీ లేకపోతే యొక్క పైన ఒక ఐకాన్లో అనేది ఆ యొక్క టెన్సెస్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వీడియో అనేది నేను పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఆ టెన్సెస్ అనేవి మనకు బాగా తెలుసండి, కాకపోతే వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే తెలియదు. సో మనం చిన్నప్పటి నుంచి మనం ఇంటర్మీడియట్లో చూస్తుంటాం, 10th క్లాస్లో చూస్తుంటాం, 9th క్లాస్లో చూస్తుంటాం. సో ఇంజనీరింగ్లో కూడా ఇంగ్లీష్ క్లాసెస్లో మనం చూసే ఉంటాం, లేదా డిగ్రీలో కూడా చూసే ఉంటాం. కానీ మనకు వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది మనకు తెలియదు. అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం చూస్తే కనుక ఓన్లీ మన హిందూ పేపర్ ద్వారా మనం దాన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఈ యొక్క హిందూ పేపర్లో ఇక ఇచ్చిన ఆర్టికల్ని ఏ విధంగా అతను అంటే ఆ యొక్క ఆర్టికల్ని ఏ టెన్స్లో చెప్పాడు, ఏ ఇన్స్టాన్సెస్లో అంటే ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ అనేవి వాడాడని ఇండిటికల్గా చెప్తున్నాను అనమాట. సో ఇది ప్రతి ఒక్కళ్ళకండి జీరోత్ లెవెల్ అనమాట. అంటే ఇంగ్లీష్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు, ఇంగ్లీష్ పేపర్ అసలు నేను చదవలేను అనేవాళ్ళు కూడా, నేను పూర్తిగా తెలుగు మీడియం అనే వాళ్ళకు కూడా అందరికీ ఉపయోగపడే విధంగా, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క వీడియో అనేది చేయడం అనేది జరుగుతుందండి. ఒకసారి చూడండి. వేయింగ్ ద కాస్ట్. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మన యొక్క సెంటెన్స్కి మనం ముందు బాగా తెలుసుకోవాలి అంటే మనకు సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్, ఈ మూడు అంశాలు కనుక మనం తెలుసుకుంటే కనుక మనకు అర్థమైపోతుంది. సబ్జెక్ట్ ఏంటి, దాంట్లో వెర్బ్ ఏంటి, అక్కడ ఏ పని చేస్తున్నా, సబ్జెక్ట్ ఏం పని చేస్తున్నా, దానివల్ల జరిగిన క్రియ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటో మనం తెలిస్తే కనుక మనకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో మనం ఆ యొక్క ఐడెంటిఫై చేస్తే మనకు అది కనుక అర్థవంతంగా ఐడెంటిఫై చేయగలిగితే అయిపోతుంది. సో మనం ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం, ఈ లైట్ బ్లూ కలర్లో ఉన్నది ఏదైతే ఉందో మనం సబ్జెక్ట్గా దీన్ని ట్రీట్ చేస్తాం. ఈ యొక్క రెడ్ కలర్లో ఉన్న వాటిని వెర్బ్గాను, తర్వాత ఈ గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని మనం ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తామని ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు మనకు హెడ్డింగ్ చూస్తే కనుక వేయింగ్ ద కాస్ట్. ఇక్కడ మనకు ఎటువంటి సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఎప్పుడైనా సరే మనకు థంబ్నెయిల్స్ కానీ ఏమైనా ఉంటే దానికి ఎటువంటి మీనింగ్ ఉండదు. అంటే కరెక్ట్గా దానికి సరైనటువంటి మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ అనేది పెట్టాడు అనమాట. సో జస్ట్ ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ ఏదో చెప్పేటట్టు జస్ట్ ఒక వర్డ్లో సింగిల్ లైన్లో మనకు ట్యాగ్ ఇచ్చేటట్టు ట్యాగ్ లైన్స్ లాగా ఇస్తాడనమాట. సో వేయింగ్ ద కాస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క భారం, కాస్ట్ అంటే ఏంటి, ఖరీదు ఏదైతే ఉందో ఆ ఖరీదు యొక్క భారాన్ని మనం ఇప్పుడు మొయ్యాలి, అందరం కూడా మొయ్యాల్సిందే. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ఇది యాక్చువల్గా మనం ఆల్రెడీ ఈ యొక్క ఆర్టికల్ అనేది మార్నింగ్ ఈ యొక్క హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్లో నేను మార్నింగ్ చెప్పానండి. ఎవరైనా కానీ ఈ వీడియో చూడబోయే ముందు ఫస్ట్ మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి. ఎందుకంటే ఒక కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది వస్తుంది దీనివల్ల, అంటే దాన్ని తెలుసుకోవడం వల్ల. ఆ తర్వాత మనం గ్రామటికల్గా నేర్చుకోవడం, అంటే ఒక కాన్సెప్ట్ అనేది మన మైండ్లో ఉందనుకోండి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఉంటే దాన్ని ఎలా గ్రామటికల్గా వాడాలో చెప్పడానికి నాకు ఈజీగా నేను చెప్పినా కానీ మీకు ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అది తెలియకుండా నేను ఇది చెప్పాను అనుకోండి, అది చూడకుండా మీరు చూశారనుకోండి, మీకు పెద్దగా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో అంత మీనింగ్ అనేది నేను ఇక్కడ చెప్పను అనమాట. జస్ట్ నేను ఏం చెప్తానంటే గ్రామటికల్గా ఎలా వాడారనే దాని గురించి చెప్తానమాట. సో ఇది ఈ యొక్క ఆర్టికల్ అనేది ఒకసారి చూడండి. సో ఇప్పుడు మన ఆర్టికల్లోకి వస్తే, ఏ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ వ్యాక్సిన్ బిసైడ్స్ బీయింగ్ అన్యాక్సెప్టబుల్ విల్ డూ లిటిల్ గుడ్. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఈ యొక్క ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ వ్యాక్సిన్ అనమాట, అంటే ఒక ఖరీదైన వ్యాక్సిన్ అనేది ఉందన్నమాట. అది ప్రొహిబిటివ్లీ అంటే ఏది, దాన్ని నిషేధించడానికి దగ్గరలో ఉంది. ఎందుకని అది ఎక్కువగా ఖరీదు ఉంది కాబట్టి దాన్ని మనం నిషేధిస్తున్నాం. దాంతోపాటు ఇంకా ఏం చెప్పొచ్చు ఆ వ్యాక్సిన్ గురించి, బిసైడ్స్ బీయింగ్ అన్యాక్సెప్టబుల్, అది ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తో తెలియదు. మనం ఖరీదు పెట్టి కొన్నప్పటికీ కూడా ఎంతవరకు అది ఎక్కువగా ప్రభావితంగా పనిచేస్తో తెలియదు అనమాట. ఇలాంటి రెండు కారణాలతో దాన్ని మనం ప్రొహిబిట్ చేయొచ్చు అనమాట. అలాంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది చేసే మంచి అనేది చాలా తక్కువగా ఉంటుంది. విల్ డూ చూడండి, అంటే జరగబోయే కాలంలో ఆ వ్యాక్సిన్ యొక్క పని అనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది కాబట్టి అందుకే మనకు ఫ్యూచర్ టెన్స్లో చెప్పాడు అనమాట. విల్ డూ అన్నాడు. విల్ డూ లిటిల్ గుడ్, అది ఏదైతే ఉందో మనకు రాబోయే కాలంలో తక్కువ మంచి మాత్రమే చేయగలదు అని చెప్తున్నాడు అనమాట. సో ఇక మన ఆర్టికల్లోకి వస్తే, with over 6 million cases and the death toll from COVID-19 approaching 1 lakh India. అంటే ఇప్పుడు మొత్తం 6 లక్షల కేసులు అనేవి, కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్ కావచ్చు, తర్వాత యొక్క మరణాలు అనేవి మనం కనుక చూస్తే ఈ యొక్క COVID-19 సంబంధించినటువంటి మరణాలు అనేవి 6 మిలియన్లు అంటే 60 లక్షలు అనమాట. 1 మిలియన్ ఈజ్ కూడా 10 లక్షలు, 60 లక్షల మరణాలు అనమాట. సో 60 lakhs. సో ఇక 1 lakh కేసెస్ అనేవి, డెత్ కేసెస్ అనేవి మన యొక్క COVID-19 కారణంగా వచ్చినాయి అనమాట. ఇండియా ఈజ్ ఎంటరింగ్, ఇప్పుడు మన భారతదేశం అనేది ప్రవేశిస్తుంది. దేంట్లో ప్రవేశిస్తుంది? ద ఫస్ట్ వింటర్ ఆఫ్ ద పెండమిక్. అంటే ఈ యొక్క వ్యాధి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మనం ఇప్పుడు ఈ యొక్క చలికాలంలోకి ప్రవేశిస్తున్నాం అనమాట. ఫస్ట్ వింటర్ అనమాట. మనకు ఎప్పుడు ఈ యొక్క వ్యాధి అనేది మార్చి నుంచి కరెక్ట్గా చెప్పాలంటే మన భారతదేశంలో, అంటే ఇది డిసెంబర్లోనో నవంబర్లో చైనా అక్కడ తగిలినప్పటికీ కూడా మన భారతదేశానికి ఇది వచ్చేసరికి మార్చి అయింది. సో మార్చి నుంచి ఇప్పుడు చూసుకుంటే కనుక ఫస్ట్ వింటర్ అనేది ఈ యొక్క పెండమిక్ సమయంలో ఎంటర్ అవుతున్నాం అనమాట. వైరల్ ఇన్ఫెక్షన్స్ పర్టిక్యులర్లీ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా వెరైటీ,
అంటే ఇప్పుడు మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే వైరస్తో కూడుకున్నటువంటి అంటువ్యాధులు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఇన్ఫ్లుయెంజా వెరైటీ ఏంటి అంటే శ్వాసకోశానికి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఇన్ఫ్లుయెంజా అంటారంట. శ్వాసకోశ వ్యాధులు ఇవి. ఈ యొక్క శ్వాసకోశ వ్యాధులు అన్నీ కూడా మనకు ఏదైతే ఇన్ఫ్లుయెంజాస్ అంటారనమాట, ఆర్ ఆల్సో కమింగ్ ఎట్ దిస్ టైమ్ ఆఫ్ ద ఇయర్. అంటే ఇప్పుడు అవి కూడా ఈ యొక్క సంవత్సరంలో రాబోతున్నాయి. ఏది యొక్క వింటర్ సీజన్లో మనకు జనరల్గా సాధారణంగా వస్తాయి. ఇక్కడ చూడండి ఆర్ అనేది వాడాడు. ఎందుకని ఇక్కడ వైరస్ ఇన్ఫెక్షన్స్ అనమాట, రకరకాల వ్యాధులు కాబట్టి ఇవి ప్లూరల్ కాబట్టి ఈ యొక్క ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మనకు ఇది ఏంటి అంటే ప్రజెంట్ టెన్స్లో ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది వాడాడు. అదే సింగులర్ అయితే ఈజ్ అనేది వాడాడు. ఈ యొక్క టెన్స్ని మనకు ఈ యొక్క సెంటెన్స్ మొత్తాన్ని మనకు వీటి ప్రజెంట్ టెన్స్లో ఎందుకు చెప్పాడంటే, ప్రజెంట్ టెన్స్ని మనం ఎప్పుడు వాడతామంటే జనరల్గా ప్రజెంట్ సింపుల్ అనమాట. ఇది చెప్పాలంటే కరెక్ట్ చెప్పాలంటే ఇది ప్రజెంట్ సింపుల్. ప్రజెంట్ సింపుల్ని ఎప్పుడు వాడతామంటే నిత్య సత్యాలకు వాడతాం. అంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమన అస్తమిస్తాడు. ఇవి ఎప్పుడు కూడా నిత్య సత్యాలు, ఎప్పుడు మారవు. సో ఐ స్లీప్ ఎట్ 10 o'clock అంటే మనం డైలీ కనుక 10 గంటలకల్లా పడుకుంటే కనుక ఆ యొక్క టైంని మనం ఎప్పుడు ఐ స్లీప్ ఎట్ 10 o'clock అంటే నేను రోజు 10 గంటలు నిద్రపోతాను అని. చిరంజీవి ఈజే సూపర్ స్టార్ అంటారు. ఆయన ఎప్పటికీ ఆయన హీరో అనే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనే కాబట్టి ఆయన సూపర్ స్టార్ అంటారు. అంటే ప్రస్తుతం ఉన్నదానికి కూడా మనం చెప్తాం అనమాట. సో ఇలాంటి వాటికి చెప్తాం. సో ఈ యొక్క ఇన్ఫ్లుయెంజాలు అనేవి ఎప్పుడూ కూడా ఈ యొక్క కోవిడ్-19 సమయంలో వస్తూనే ఉంటాయి కాబట్టి మనకు అది ఓకే, ఏదైతే ఉందో అది ఓకే మనకు. అంటే అది నిత్య సత్యం అనమాట. ఎప్పుడు మనకు చలికాలం పూట ఈ యొక్క కోవిడ్-19 కావచ్చు కాకపోయినా కానీ ఈ యొక్క ఏదైతే ఈ ఇన్ఫ్లుయెంజాలు అంటే శ్వాసకోశానికి సంబంధించినటువంటి దగ్గు జలుబు అనేవి సర్వసాధారణంగా వస్తాయి అనమాట. అండ్ దేర్ మే బీ న్యూ అన్నోన్ ఇన్ ద రిస్క్స్. అంటే ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆల్రెడీ మనకు ఈ యొక్క ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు ఈ యొక్క కోవిడ్-19 అనేది కలిగిస్తే కనుక మనకు తెలియని కొన్ని రిస్క్లు అనేవి ఏర్పడే ఉన్నాయన్నమాట. దట్ లై ఎహెడ్ అంటే రాబోయే కాలంలో ముందు రోజుల్లో మనకు అలాంటి ప్రమాదాలు అనేవి జరగబోతాయి అనమాట. రాబోయే కాలంలో ఉండొచ్చు. ఎహెడ్ అంటే ముందు రోజులు అంటాం కదా, ముందు నీకు ఉందిరా అంటాం కదా, అలా అనమాట ముందు రోజుల్లో. హవెవర్ ఎనదర్ పొటెన్షియల్ మైల్ స్టోన్ అప్రోచెస్ ద ప్రాబుల్ అవైలబిలిటీ ఆఫ్ ఎ వ్యాక్సిన్. అంటే ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా మనకు ఇంకో ప్రాబుల్ మైల్ స్టోన్ అనేది మనం దగ్గరలో ఉన్నాం అనమాట. ఏంటి ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క వ్యాక్సిన్ అనేది తయారీలో మనం చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ ఆన్ మల్టిపుల్ అకేషన్స్ అంటే ఈ యొక్క యూనియన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ చాలా మల్టిపుల్ అకేషన్స్లో వాజ్ సెడ్. ఇక్కడ మనకు ఈ యొక్క మల్టిపుల్ అకేషన్స్ అనేది పూర్వల్లో ఉన్నా కానీ మనకు సింగులర్ వెర్బ్ అనేది ఎందుకు ఇచ్చాయంటే ఇక్కడ మనం ఎవరి గురించి చెప్తున్నాము, హర్షవర్ధన్ గురించి చెప్తున్నాం. ఆయన సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ సెడ్ దట్. ఆయన ఏం చెప్పాడు, ఇదంతా కూడా మనకు డైరెక్ట్ స్పీచ్లో చెప్పాడు. అంటే డైరెక్ట్ స్పీచ్లో కాకుండా ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాడు. సెడ్ దట్ అన్నాడు. దట్ అనేది వచ్చింది అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాడు అనమాట. అండ్ ఇండియన్ మేడ్ వ్యాక్సిన్ వాజ్ లైక్లీ టు బీ అవైలబుల్ ఇన్ ఎర్లీ 2021 అంటే భారతదేశం చేత తయారు చేయబడుతున్న వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ఈ యొక్క 2021 టయానికి వాజ్ లైక్లీ టు బీ అంటే రావచ్చు. వాజ్ లైక్లీ టు బీ అంటే ఖచ్చితంగా వస్తనేది కాదు, వాజ్ లైక్లీ టు బీ అన్నాడు. ఆయన ఏం చెప్పాడు, ఇంతకుముందు చెప్పాడు కాబట్టి వజ్ అనేది ఇంతకుముందు ఎప్పుడో చెప్పాడు కాబట్టి మల్టిపుల్ అకేషన్స్ చెప్పాడు కాబట్టి వజ్ అనేది వాడాడు. లైక్లీ టు బీ రావచ్చు అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆల్రెడీ హ్యాజ్ an expert committee on vaccine distribution. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆల్రెడీ కలిగి ఉంది. ఏం కలిగి ఉంది, ఒక ఎక్స్పర్ట్ కమిటీ అనే దాన్ని ఈ యొక్క వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ కింద ఒక ఎక్స్పర్ట్ కమిటీ అనేది మనకుందనమాట. దేర్ జాబ్ ఈజ్ టు డిసైడ్ హూ గెట్స్ ద వ్యాక్సిన్ ఫస్ట్. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క పని ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈజ్ టు డిసైడ్, వాళ్ళు డిసైడ్ చేయాలా ఎవరి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అవసరం, అంటే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఎవరికి ఇవ్వాలి. హూ గెట్స్ ద వ్యాక్సిన్ ఫస్ట్ అంటే ఎవరికి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి అని సంబంధించి వాళ్ళ పని ఉంటుందన్నమాట. హౌ మెనీ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ద ఎర్లీ డోసెస్ అంటే ఇంకా ఇంకో పని ఏంటి, హౌ మెనీ ఎంతమందికి, విల్ బీ అంటే వాళ్ళకి ఎంతమంది దీనికి అర్హులు అనేది కూడా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి విల్ బీ అన్నాడు. వాట్ ద కాస్ట్ వుడ్ బి అంటే ఆ యొక్క ఖరీదు ఎంత ఉండబోతుంది, ఆ ఖరీదు అనేది ఎంత ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ అనేది ఈ కమిటీయే చేస్తారనమాట. అండ్ వెదర్ దే షుడ్ బి ఏ కాస్ట్ ఎట్ ఆల్ ఫర్ ద మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ హూ ఎనీవేర్ వర్ ద హార్డెస్ట్ హిట్ బై ద పెండమిక్ ఇన్ ద సమ్మర్. అంటే ఎవరైతే ఈ యొక్క మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ మన భారతదేశంలో అందరికీ ఒకే రకమైనటువంటి కాస్ట్ ఉంటుందా, ఎందుకని ఇప్పుడు మనకు చాలామంది ఎవరైతే ఉన్నారో ఎనీవర్ అంటే చాలామంది మన భారతదేశంలో మన భారతదేశంలో చాలామంది
వర్ అన్నాడు. ఎందుకని ఆల్రెడీ వీళ్ళు దెబ్బతిన్నారు, ఇంతకుముందు పాజిటివ్ దెబ్బతిన్నారు, కోవిడ్-19 వల్ల లాక్డౌన్లో ఏర్పడింది కాబట్టి జరిగిపోయింది కాబట్టి మనకు పాస్ట్ టెన్స్లో చెప్పాడు అనమాట. వర్ హార్డెస్ట్ హిట్ బై ద పెండమిక్ ఇన్ ద సమ్మర్. అంటే వాళ్ళు ఆల్రెడీ సమ్మర్లో వీళ్ళు బాగా ఆర్థికంగా చితికిపోయారు అని చెప్తున్నాడు అనమాట. వాళ్ళకు కూడా ఇదే కాస్ట్లు ఇవ్వడం అనేది జరుగుతుందా అని అడుగుతున్నాడు. స్టోరేజ్ అండ్ సప్లై ఆఫ్ ద వ్యాక్సిన్ ఆర్ ఆల్సో ప్రాబ్లమ్ యాజ్ అ డెంటింగ్ యాజ్ మేకింగ్ వన్ అండ్ పోజ్ కాంప్లెక్స్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనకు స్టోరేజ్ అంటే ఆ యొక్క వ్యాక్సిన్ని దాచిపెట్టడం కావచ్చు, సప్లై చేయడం అనేది చాలా వరకు మనకు ప్రాబ్లం అనమాట. అది చాలా కష్టమైన పని. డంటింగ్ అంటే ఏంటి అంటే కష్టతరమైనటువంటి పని అనమాట. ఎందుకని భారతదేశం అనేది చిన్న దేశం కాదు, దగ్గర దగ్గర 130 కోట్ల మందికి పైగా జనాభా కలిగినటువంటి దేశం అనమాట. సో ఇప్పుడు మనకు ఇలాంటి దేశంలో చాలా వరకు క్లిష్టతరమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొనే విధంగా మన భారతదేశం అనేది ఉందన్నమాట. ద గవర్నమెంట్ ఈజ్ టు మేక్ ఇట్స్ పాలసీ ఆన్ డిస్ట్రిబ్యూషన్ explicit, but the current thinking appears to be that nobody would be denied a vaccine on the grounds of affordability. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది ఇప్పటికీ ఎటువంటి స్పష్టమైనటువంటి ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటంటే స్పష్టమైనటువంటి ఈ యొక్క పాలసీ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క వ్యాక్సిన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి సంబంధించినటువంటి పాలసీ అనేది మేక్ చేయలేదు, అంటే తయారు చేయలేదు. అందువల్ల ఏంటి అంటే మనకు ఆ యొక్క ఎక్స్ప్లిసిట్ స్పష్టమైనటువంటి ప్రణాళిక అనేది లేదు. సో దాంతోపాటు ఇప్పుడు మనకు ఏం కనపడుతుందంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు దేన్ని దర్పణం పట్టే విధంగా ఉంది అంటే ఈ యొక్క భారతదేశంలో ఎవరిని కూడా ఈ యొక్క వ్యాక్సిన్ నుంచి ఇవ్వకుండా వాళ్ళని మినహాయింపు చేయడానికి వుడ్ బీ డినైడ్, అంటే వాళ్ళని మినహాయింపు చేసే అవకాశం లేకుండా ఉందన్నమాట. ఏ యొక్క కారణాలు చూపించుకొని ఆఫర్డబిలిటీ అంటే ఈ యొక్క మందు అనేది అవైలబిలిటీలో లేదనో, లేకపోతే ఈ యొక్క వ్యాక్సిన్ ఖరీదు ఎక్కువనో, కొంతమందికి మనం మినహాయింపు ఇవ్వడానికి లేని పరిస్థితులు అన్నమాట. ఎందుకని ఆ వ్యాక్సిన్ ఆ యొక్క వ్యాధి అనేది అంత ఎక్కువగా వ్యాప్తి చెందుతుందన్నమాట. నెక్స్ట్, దేర్ ఈజ్ యాన్ డిస్కషన్ దట్ ఏ వ్యాక్సిన్ మే బీ, అంటే ఇప్పుడు మనకు ఒక డిస్కషన్ అనేది ఉందన్నమాట. ఏదైతే వ్యాక్సిన్ అనేది మే బీ అవైలబుల్ వయా ద నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. అంటే మనకు ఒక డిస్కషన్ ఏం జరుగుతుందంటే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది బహుశా ఎలా పంపించవచ్చు, మేబీ అంటే బహుశా ఎలాగా దీన్ని అవైలబిలిటీలో తీసుకురావచ్చు. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే మన భారతదేశంలో ఏంటంటే రోగనిరోధక శక్తికి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి చేస్తుంటాం. మన ఒక పోలియో కార్యక్రమం, టీకాల కార్యక్రమం మనం చూస్తూనే ఉంటాం సర్వసాధారణంగా. అలాంటి ప్రోగ్రామ్ ద్వారానే ఇప్పుడు ఈ యొక్క ఇమ్యునైజేషన్ నుంచి అనేది అంటే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఒక డిస్కషన్ అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఇనిషియేటివ్ కరెంట్లీ ఆఫర్స్ అట్లీస్ట్ 9 వ్యాక్సిన్స్ ఫర్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఫ్రీ ఫ్రమ్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఇప్పుడు ఈ యొక్క ఇనిషియేటివ్ కరెంట్లీ అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనకు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ సంబంధించిన వ్యక్తులు అనేవాళ్ళు ప్రస్తుతానికి కరెంట్గా ఎంతమందికి అంటే 9 రకాలైనటువంటి వ్యాక్సిన్ అనేవి ఏవైతే ప్రివెంటబుల్ డిసీజెస్ అనమాట, అంటే రోగ నిరోధక శక్తిని పెంచేవి కావచ్చు, లేకపోతే రోగాన్ని నిరోధించే ఈ యొక్క వ్యాక్సిన్స్ అనేవి ఆల్రెడీ 9 రకాలైన వాటిని చిల్డ్రన్స్కి, పిల్లలకి, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి అనే వాళ్ళకి ఇస్తూ ఉన్నారనమాట. ఆఫర్ చేస్తూ ఉన్నారంటే ఇస్తూ ఉన్నారనమాట వాళ్ళు. The pandemic's global nature has meant that even the quest for the vaccine is international. అంటే ఇప్పుడు ఈ యొక్క పెండమిక్ ఈ యొక్క వ్యాధి యొక్క గ్లోబల్ నేచర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దీని యొక్క పరిస్థితి విధానం అనేది ఈ యొక్క వ్యాధి యొక్క విధానం అనేది దాని యొక్క ఏదైతే శైలి ఏదైతే ఉందో నేచర్ అంటే దాని యొక్క శైలి ఏదైతే ఉందో హ్యాస్ మీన్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాడనమాట. మన అందరూ కూడా వాటిని అందుకోవాలనుకుంటున్నారు. దేని అందుకోవాలనుకుంటున్నారు వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని తొందరగా అందుకోవాలనే అన్వేషణ అనేది, క్వెస్ట్ అంటే అన్వేషణ, ఆతృత, తర్వాత మనం ఏదైతే ఉందో ఏదైతే తొందరగా చేయాలనే దానికి మీనింగ్ అది అనమాట. క్వెస్ట్ అనే దాన్ని మనం చెప్పాలంటే ఏదైనా త్వరగా చేయాలనే ఆతృత ఉందనుకోండి దాన్ని క్వెస్ట్ అంటాం, లేదా అన్వేషణ అంటాం, వేగంగా చేసే అన్వేషణ అంటాం. దాని గురించి అందరూ కూడా ఆ యొక్క దాన్ని అందుకోవాలని చెప్పేసి చూస్తున్నారు ఇంటర్నేషనల్గా. ద గవి కోవాక్స్ అలయన్స్ హ్యాస్ మెర్జ్డ్ as the largest coordinator of vaccine development as well as distribution of probable vaccine. అంటే గవి కోవాక్స్ అనేది ఒక అలయన్స్ లాగా ఏర్పడింది అన్నమాట. ఆ కంపెనీ అనేది కొన్ని దాని యొక్క కొన్ని కంపెనీలతో మిత్రపక్షంగా అంటే స్నేహం చేసి అలయన్స్ అనేది కలుపుకొని హ్యాజ్ ఎమర్జ్డ్ అంటే కలిసిపోయింది. హ్యాజ్ ఎమర్జ్డ్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పారు. ఎందుకని ఒకప్పుడు అంటే పర్ఫెక్ట్లో జరిగిపోయింది ఈ యొక్క అంటే వాళ్ళతో కలిసిపోయింది, ఇప్పటికే ఆ కలయిక అనేది కొనసాగుతుంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పారనమాట. సో ఈ యొక్క కోఆర్డినేటర్ అంటే వాళ్ళందరితో కలిసి ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలని, తర్వాత ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు దానికి సంబంధించి ఎక్కువ శాతం మందికి ఈ యొక్క వ్యాక్సిన్ అందించాలని చెప్పేసి వీళ్ళు ఆ యొక్క కంపెనీ అనేది పనిచేస్తుందన్నమాట. బేస్డ్ ఆన్ ఏ కాంబినేషన్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ 78 హై ఇన్కమ్ కంట్రీస్ అండ్ డొనేషన్స్. అంటే కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని మనం ముఖ్యమైనటువంటి ఏ అంశాలు అంటే ఈ యొక్క కంపెనీకి కొన్ని 78 కంట్రీలు ఏవైతే ఉన్నాయో కొన్ని బాగా ఇన్కమ్ ఉన్నటువంటి హై ఇన్కమ్ కంట్రీస్ ఏం చేసినాయంటే అమెరికా,
జర్మనీ అలాంటి పెద్ద పెద్ద దేశాలు ఏమైతే బాగా ఇన్కమ్ ఉన్న దేశాలు ఏం చేసినాయంటే దానికి కొంత పేమెంట్స్ అనేవి ముందే ఇచ్చినాయి అనమాట. అంటే వ్యాక్సిన్ రాకముందే మీరు వ్యాక్సిన్ తయారు చేస్తే ముందుగా అడ్వాన్స్ ఇస్తున్నామంటారు చూసారు, అడ్వాన్స్ అనేవి కొన్ని దేశాలు అయితే డొనేషన్ రూపంలోనూ దానికి నిధులు అనేవి సమకూర్చినాయి అనమాట, ఎందుకు వ్యాక్సిన్ తయారు చేయమని. The Gavi COVAX aims to ensure that between 15 to 20% of the every country's population. ఇప్పుడు ఇది కోవాక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దాని లక్ష్యం ఏంటి అంటే ఏదైతే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ప్రతి దేశంలోని జనాభాలో 15 నుంచి 20% జనాభాకి కవర్ అయ్యే విధంగా, పాపులేషన్ కవర్ అయ్యే విధంగా వ్యాక్సిన్ తయారు చేయడమే దాని యొక్క ఎయిమ్ అనమాట, లక్ష్యం అనమాట. లక్ష్యాలని ఎప్పుడు కూడా మనం ప్రజెంట్లోనే మన లక్ష్యం ఏదైతే ఉందో ఎయిమ్స్ సివిల్ సర్వీస్ అని అలా చెప్తాం మనం ఎప్పుడు కూడా. మనకు అది నిత్య సత్యం అన్నమాట. ఎప్పుడు నువ్వు ఆ యొక్క ఉద్యోగాన్ని సాధించేంత వరకు కూడా ఆ ఎయిమ్లోనే ఉంటావు. సో ఈ యొక్క గోవి కవర్నెక్స్ అనేది వచ్చేంతవరకు దాని ఎయిమ్ ఏంటి, ఈ యొక్క 15 నుంచి 20% సంబంధించినటువంటి పాపులేషన్కి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అందించాలనే దాని ఎయిమ్ అనమాట. ఒకవేళ అది కాకపోతే అట్లీస్ట్ అది కాకపోతే మోస్ట్ వనరబుల్ అలా కనుక ఇవ్వలేని పరిస్థితి వస్తే కనీసం బాగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ఏబుల్ టు బీ ఇన్కులేటెడ్ ఫస్ట్, అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఈ యొక్క టీకా అనేది ఇవ్వాలన్నమాట. టీకాలు వేయడం అనేది జరగాల. ఎవరైతే ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారు అంటే చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, ఈ యొక్క డయాబెటీస్ పేషెంట్లు, ఎవరైతే ఈ వ్యాధికి త్వరగా వ్యాధిగ్రస్తులు అవుతారో వాళ్ళని వనరబుల్ పేషెంట్స్ అంటారనమాట. లేదా ఎక్కువగా క్రౌడీ ఏరియాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వనరబుల్ పర్సన్స్ అనమాట. వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క కంపెనీ అనేది టార్గెట్ పెట్టుకుందనమాట. ఇన్ ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు మన సిద్ధాంతపరంగా చూసుకుంటే దీస్ ఆర్ లౌడబుల్ ఎయిమ్స్ అండ్ అండర్లైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు అనమాట, లౌడబుల్ ఎయిమ్స్ అనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద లక్ష్యాలు. తర్వాత అండ్ అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. దీంట్లో ఇంకా ఏమి దాగి ఉంది అంటే దాంట్లో ఏమి దాగి ఉందంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, అందరూ సమానమైన భావం అనేది దీంట్లో ఉందన్నమాట. ఏ పాసిటీ ఆఫ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ ఇన్ మార్చ్ లెడ్ టు స్ట్రింజెంట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ హూ కుడ్ బీ టెస్టెడ్. అంటే ఇప్పుడు మనకు ఏవైతే పాసిటీ అనేది తక్కువ పరిణామంలో దొరికేదాన్ని మనం ఎప్పుడైనా సరే పాసిటీ అంటాం అనమాట. టెస్టింగ్లు కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు చాలా తక్కువ పరిణామంలో ఉండటం వల్ల ఈ యొక్క అంశం అనేది మార్చిలో యొక్క పూర్తిగా అలాంటి పరిస్థితులనే ఉన్నాయి. మార్చి నెలలో మనం చూస్తే టెస్టింగ్ సరిపోయే కిట్లనే లేవు. తర్వాత ఎక్విప్మెంట్ అనేది వెంటిలేటర్స్ కావచ్చు, పీపీఈ కిట్లు కావచ్చు ఎక్కువగా లేవు అనమాట. అలాంటి లేకపోవడం వల్ల లెడ్ అలాంటిది దేనికి దారి తీసింది అంటే లెడ్ అంటే ఏంటి, లెడ్ పాస్ట్ టెన్స్లో చెప్పాడు. అంటే ఇది జరిగిపోయింది కాబట్టి మనకు పాస్ట్ టెన్స్లో చెప్పాడు అనమాట. లెడ్ టు స్ట్రింజెంట్ రిస్ట్రిక్షన్స్ అంటే చాలా వరకు స్ట్రింజెంట్ అంటే కఠినతరమైనటువంటి ఈ యొక్క ఆంక్షలు అనేవి విధించారనమాట. ఎవరికైతే టెస్ట్ పాజిటివ్ అనేది వచ్చిందో హూ కుడ్ బీ టెస్టెడ్ అంటే ఎవడైతే టెస్ట్ చేసి వాడికి పాజిటివ్ వచ్చిందో ఎవడైతే ఉన్నాడో వాడికి మాత్రం ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ అనేవి బాగా భయంకరంగా ఉన్నాయన్నమాట. సో ద టెస్ట్ వర్ ఫ్రీ. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ టెస్టులని చాలా వరకు సులభతరంగా దొరుకుతున్నాయి. దే వర్ ఫస్ట్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ద గవర్నమెంట్ ఫెసిలిటీస్. ఫస్ట్లో ఈ యొక్క ఫెసిలిటీస్ అనేవి కనుక చూస్తే గవర్నమెంట్ సెంటర్లోనే ఫెసిలిటీస్లోనే ఏర్పడినాడు. దేవర్ అంటే ఒకప్పుడు ఇంతకుముందు జరిగిపోయింది దాని గురించి చెప్పాడు కూడా పాస్ట్లో చెప్తున్నాడు. దేవర్ ఫస్ట్ అవైలబుల్, ఫస్ట్లో ఎక్కడ అవైలబుల్ అయినాయి, గవర్నమెంట్ ఫెసిలిటీస్లోనే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ దిస్ కాంట్రిబ్యూటెడ్ టు ఏ సిగ్నిఫికెంట్ పోల్ ఆఫ్ అన్టెస్టెడ్ క్యారీస్. సో ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క ఎక్కువగా గవర్నమెంట్ సెంటర్స్లో ఉండటం వల్ల ఎవరైతే వ్యాధి లక్షణాలు బయటపడిన వాళ్ళు మాత్రం టెస్టింగ్ చేసుకున్నారు. వ్యాధి లక్షణాలు బయటపడిన వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు టెస్టింగ్కి వెళ్ళలేదన్నమాట. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ వ్యాధి అనేది పూర్తిగా ర్యాపిడ్గా క్యారీ అవుతూ అనమాట. అంటే ఆ అన్టెస్టెడ్ పర్సన్స్ అందరూ కూడా ఈ వ్యాధిని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మార్పిడి చెందుతూ చేస్తున్నారు, క్యారీ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఏ ర్యాపిడ్ స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్ దట్ వాజ్ ఓన్లీ మార్జినల్లీ బ్లంటెడ్ బై ద లాక్డౌన్. అంటే ఈ యొక్క ఒక్కసారిగా ఇలాంటి విధానం జరగడం వల్ల ఈ యొక్క ర్యాపిడ్ స్ప్రెడ్ అనేది మనం ఏమైనా చూస్తే వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందింది. ర్యాపిడ్ అంటే వేగంగా వ్యాప్తి చెందిందనమాట. సో ఏదైతే వీళ్ళు లాక్డౌన్స్ అనేవి ఏర్పాటు చేశారో అవి పూర్తిగా వాజ్ బ్లంటెడ్ అంటే పూర్తిగా ఏంటంటే మొద్దుపోయినాయి అనమాట. అంటే ఎటువంటి ప్రభావం లేకుండా పోయినాయి అనమాట. వాజ్ బ్లంటెడ్ అనేది మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇది వెర్బ్ అనమాట. మనకు వాజ్ బ్లెండెడ్ అంటే ఏంటి, యొక్క ప్యాసివ్ వాయిస్లో చెప్పాడు. ఎలా ప్యాసివ్ వాయిస్లో చెప్పాడు, పాస్ట్ ప్యాసివ్ వాయిస్లో అనమాట. అంటే పాస్ట్ సింపుల్లో ఉన్నటువంటి ప్యాసివ్ వాయిస్లో చెప్పాడు అనమాట. ఇక ఓన్లీ మార్జినల్లీ అంటే ఏంటంటే జస్ట్ దాన్ని ఇండికేట్ చేసేది. అంటే యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క అంశాన్ని అంటే మన అడ్జెక్టివ్ అనమాట. అది దాని యొక్క ఏవైతే యొక్క లాక్డౌన్ గురించి చెప్తున్నాను అనమాట. ఆబ్జెక్ట్కి సంబంధించిన క్వాలిటీని పెంచడానికి సంబంధించింది కాబట్టి సో అది మధ్యలో వచ్చింది కాబట్టి జస్ట్ నేను రెడ్ కలర్ అని ఇచ్చానండి. ఇక్కడ వాజ్ బ్లెంటెడ్ అనేది అనమాట. ఇక పాస్ట్ ప్యాసివ్ వాయిస్లో అంటే పాస్ట్ సింపుల్ అనేది ప్యాసివ్ వాయిస్లో చెప్పాడు అనమాట. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా ప్యాసివ్ వాయిస్లో ఎందుకు చెప్తాడంటే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనం ప్యాసివ్ వాయిస్లో చెప్పాలా,
ఎవరైతే వ్యక్తికి సబ్జెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనం యాక్టివ్ వాయిస్లో చెప్పాలన్నమాట. ఓన్లీ ఆఫ్టర్ ద నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ ఎక్స్పాండెడ్ టు బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ల్యాబ్స్. ఎప్పుడైతే ఈ యొక్క నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ అనేవి బాగా ఎక్స్పాండెడ్ ఎక్కువ పెంచారో, ఏవి పబ్లిక్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ల్యాబ్ సంబంధించి, రిస్ట్రిక్షన్స్ ఆన్ హూ కుడ్ గెట్ టెస్టెడ్ వర్ రిమూవ్డ్. అంటే ఎవరైతే టెస్ట్ చేసుకున్నారో, టెస్ట్ ఎవరైతే జరిగిందో వాళ్ళ మీద జరిగినటువంటి యొక్క రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాటిని తొలగించారనమాట. అండ్ ఏ గ్రేటర్ వెరైటీ ఆఫ్ టెస్ట్స్ బికేమ్ అవైలబుల్ దట్ డిసీజ్ మేనేజ్మెంట్. దాంతోపాటు అంటే ఈ యొక్క ఎక్కువ శాతం అనేది రకరకాలైనటువంటి టెస్టింగ్ విధానాలు అనేవి అవైలబిలిటీలోకి వచ్చినాయి. దాంతోపాటు ఈ యొక్క డిసీజ్ మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్డ్, బాగా అభివృద్ధి చెందింది, ఇంప్రూవ్డ్. మనకంతా కూడా పాస్ట్ టెన్స్లో ఇదంతా కూడా జరిగిపోయింది కాబట్టి మన యొక్క పేరా మొత్తం కూడా నేను పేరాలు కూడా తీసేటప్పుడు కూడా ఈ యొక్క ఫ్యూచర్ టెన్స్లో అయ్యి, పాస్ట్ టెన్స్లో అయ్యి, ప్రజెంట్ టెన్స్లో చెక్ చేసి మరీ తీస్తున్నాను. సో ఇదంతా కూడా మనకి ఎలా చెప్పాడు, పాస్ట్ టెన్స్లో ఉంది మొత్తం, ఇదంతా జరిగిపోయింది కాబట్టి. అంటే ఇప్పుడు ఆ యొక్క టెస్టింగ్ ఏదైతే ఉందో అంత ఖరీదైంది కానప్పటికీ, అది ఫ్రీగా దొరకనప్పటికీ అంటే బాగా ఇంప్రూవ్ అయిందనమాట. మేనేజ్మెంట్ అనేది బాగా ఇంప్రూవ్ అయిందనమాట. ఇంతవరకు మనకు అంతా జరిగిపోయిన దాని గురించి చెప్పాడు కాబట్టి ఇదంతా కూడా మనకు పాస్ట్ టెన్స్లోనే మనకు ఈ యొక్క వెర్బ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకు ప్రజెంట్ సెంటెన్స్, తర్వాత ప్రజెంట్ సింపుల్ మనకు ప్రజెంట్లో మనకు కనబడుతుంది అనమాట. ఇట్ ఈజ్ టు బి యాంటిసిపేటెడ్ దట్ వ్యాక్సిన్ డెలివరీ. అంటే ఇప్పుడు మనకు ఏది యాంటిసిపేటెడ్ ఏం కనపడుతుంది అంటే, ఇప్పుడు మనకు యాంటిసిపేటెడ్ అంటే ముందుగా తలుచుకున్నది లేదా జరగబోయేది అనమాట. వ్యాక్సిన్ డెలివరీ విల్ బీ ఏ ప్రొట్రాక్టెడ్ ప్రాసెస్. అంటే దీర్ఘకాలికమైన, ప్రొట్రాక్టెడ్ అంటే విల్ బీ ఏ ప్రొట్రాక్టెడ్. ఇది యొక్క ఫ్యూచర్ సింపుల్ అండి. ఫ్యూచర్ సింపుల్ని పాస్ట్ టెన్స్ అంటే ప్యాసివ్ వాయిస్లో చెప్పాడు అనమాట. విల్ బీ ఏ ప్రొట్రాక్టివ్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ బీ ఏ లాంగ్ టైమ్ బిఫోర్ ద యావరేజ్ సిటిజన్స్ హ్యాస్ యాక్సెస్ టు ఇట్. అంటే ఇదేంటి, చాలా దీర్ఘకాలికమైనటువంటి అంశము. దాంతోపాటు డెలివరీ చేయడానికి చాలా దీర్ఘకాలిక సమయాన్ని పడుతుంది. అంటే వ్యాక్సిన్ అన్నీ ఉన్నప్పటికీ కూడా 130 కోట్ల మంది భారతీయులకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా కష్టమే. ముందు దొరకడమే కష్టం, దొరికిన దాని తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా, దాని యొక్క వ్యాక్సిన్ వేయడం కూడా చాలా పనే ఉంటుంది అనమాట. సో ఎందుకని మనకు సరిపోయేంత స్టాఫ్ అవన్నీ లేవనమాట. తర్వాత ఈ యొక్క ప్రాసెస్ కూడా ఏదైతే ఉందో చాలా వరకు ఎక్కువ సమయం అనేది పడుతుంది అనమాట. ఎలాంటి అంటే సాధారణమైనటువంటి ప్రజలు అంటే ఆ యొక్క రోగం వల్ల ప్రభావితం కాని ప్రజలు కూడా ఈ యొక్క వ్యాక్సిన్ అందాలి, హ్యాజ్ యాక్సెస్ అంటే వాళ్ళకి అందుబాటులోకి రావాలంటే ఎక్కువ టైం పడుతుంది. మనకి ఈ యొక్క సెంటెన్స్ని ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాకా చూస్తే పూర్తిగా మనకు ప్రజెంట్ టెన్స్లోనే ఇచ్చాడు. ప్రజెంట్ టెన్స్ లేదా ప్రజెంట్ సింపుల్ లేదా ఫ్యూచర్ సింపుల్, ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్లో మనం ఒక సెంటెన్స్ అనేది పూర్తిగా చెప్పొచ్చు అనమాట. ఈ యొక్క ప్యాసివ్ వాయిస్లో చెప్పాడు అంతే. ప్రజెంట్ సింపుల్కి సంబంధించినటువంటి ఫ్యూచర్ సింపుల్ సంబంధించిన దాన్ని ప్యాసివ్ వాయిస్లో చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, మనకు ప్రజెంట్ టెన్స్లోనే ఈ యొక్క సెంటెన్స్ అంతా ఉంది. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నారన్నమాట. దేర్ ఆర్ అట్లీస్ట్ 3 ఇండియన్ కంపెనీస్ టెస్టింగ్ దేర్ ఓన్ వ్యాక్సిన్స్. మన భారతదేశంలో కనీసం 3 భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీలు అనేవి ఈ యొక్క సొంత వ్యాక్సిన్ అనేవి తయారు చేస్తున్నాయి అనమాట. అండ్ సో యాజ్ అ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ వ్యాక్సిన్. సో అందువల్ల సో దానివల్ల దీనికి బట్టి మనం చూస్తే ఈ యొక్క ఏవైతే ఖరీదైనటువంటి ఈ యొక్క వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ప్రొహిబిటివ్లీ అంటే నివారించదగ్గనేవి, మినహాయింపు తగ్గించనివి ఏవైతే, దాంతోపాటు బిసైడ్స్ బీయింగ్ అన్యాక్సెప్టెడ్ అంటే ఏవైతే ఆమోదం పొందని వాటి ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అంటే ఈ యొక్క ఖరీదు వల్ల మనం వాటిని మనం మినహాయిస్తున్నాం. దాంతోపాటు అవి అన్యాక్సెప్టబుల్ అనమాట. అంటే వాటిని నమ్మదగినటువంటి వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో ఈజ్ ఆల్సో అన్లైక్లీ. అంటే ఇప్పుడు అలా కాకుండా ఉన్నాయి అనమాట ఈ 3 వ్యాక్సిన్లు అనేవి. ఇప్పుడు మన భారతదేశంలో తయారు చేసే వ్యాక్సిన్లు ఎలా ఉన్నాయంటే, ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నామో అవి చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పుకున్నాం. ఈ 3 వ్యాక్సిన్లు ఎక్స్పెన్సివ్ కాదు, నమ్మదగింది కాదని కూడా చెప్పాం. కానీ ఇవి నమ్మదగినవి, ఎందుకంటే మన భారతదేశంలోనే టెస్టింగ్ అనేది ప్రభావవంతంగా జరుగుతుందన్నమాట. సో అలా ఉండబోతుంది. వాటిలాగా కాకుండా సపరేట్గా ఈ 3 వ్యాక్సిన్లు అనేవి ఉండబోతున్నాయి అని చెప్తున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు నా హిందూ పూర్తిగా యొక్క ఎడిటోరియల్ ఏదైతే ఉందో దానికి గ్రామటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనోడు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.